నగరంలో ఉన్నటువంటి ల్యాండ్ అక్వైజిషన్లో కూడా మనం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో చర్చ చేయాల్సింది. ఇకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ గతంలో ఏపీలో వెంకటగిరి, ఒడిశా మన బౌండరీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్కే మన స్టూడెంట్స్ పోయేటోళ్ళు. మనకు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మీద ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 13/1 అంటే జనవరి నెలలో దీని మీద రిప్రజెంటేషన్ పర్టికులర్ టెక్స్టైల్స్ మినిస్టర్స్ గారికి ఇచ్చేయడం జరిగింది. అలాగే ఎస్పెషల్లీ దీంట్లో ల్యాండ్ ఎక్వైజిషన్ పార్ట్ కూడా పోచంపల్లి భువనగిరిలో మనం పెట్టాలని అక్కడ ల్యాండ్ ఎక్వైజిషన్ కూడా చేయడం జరిగింది. దాని మీద కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో, ఎందుకంటే 22వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా మనం అందరం ఎంపీలం ఢిల్లీలోనే ఉంటున్నాం కాబట్టి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ డెవలప్మెంట్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఇది ఎందుకంటే మన రాష్ట్రంలో నేతన్నలు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్లకు టెక్నాలజీ పరంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఎందుకంటే ఇది నా పార్లమెంట్లోనే ఉంది ముఖ్యంగా, కానీ ఇది ఎప్పుడు చెప్తున్నాం కానీ ఇది కావట్లేదు. దాంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, మనం గతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్ని రాష్ట్రాలలో పెట్టాలన్న ఒక ఆలోచనతోటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో పెడతా అని చెప్పినాక కూడా మన అందరితో పాటు చెప్పిన తర్వాత కూడా విశాఖపట్నంలో, రాంచీలో, జమ్మూలో, బోధ్గయాలో, రోహ్తక్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణలో మాత్రం ఇప్పటి మటుకు దీని గురించి పట్టించుకోలేదు. సీఎం రిప్రజెంటేషన్స్ 26 డిసెంబర్, 24 ఫిబ్రవరి, 4వ తారీఖు మొన్న జూలైలో, అంటే 3 సార్లు దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మీద. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సరే, అంతకుముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి ఈ అంశం మీద చాలా వరకు నెగోషియేట్ చేయలేదు. ఇక్కడి నుంచి రావాల్సిన సహాయ సహకారాలు తీసుకోలేదు. వాళ్ళు ఏదో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి వీళ్ళు అనుకున్న పాలసీకి వాళ్ళు ఒకటి పెట్టుకొని ఇక్కడి నుంచి ఏ సహాయ నిరాకరణ పొంది ఈ ఇల్లులు కూడా ఇంత మటుకు పంచలేదని వీళ్ళు అభియోగిస్తున్నారు. దీనికి సంబంధించి యాక్చువల్గా 2390 కోట్లు రావాల్సింది రాష్ట్రానికి, 1200 కోట్లు వచ్చినాయి. ఇంకా 1200 కోట్ల దాకా నియర్గా బకాయిలు ఉన్నాయి. వీటి మీద కూడా మనము పోరాటం చేయాలి. ఇప్పుడు కొత్తగా 24-25లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2,70,000 ఇల్లులు కట్టాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ గారిని ప్రత్యేకంగా, గత ప్రభుత్వం విధి విధానాలు ఏమో తెలియదు కానీ ఈ కొత్త ప్రభుత్వం మాది, మేము చాలా కన్స్ట్రక్టివ్గా, మా ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒకటే చెప్పిండు, రాజకీయాలు అనేది ఎన్నికలలో గెలవడానికి రాజకీయాలు చేయాలి కానీ ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రజల కోసం కలిసి పోరాటం చేయాలి. మేము ఎప్పుడు ఎవరిని దూషించదలుచుకోలేదు. ఈరోజు ఇవన్నీ అంశాలు మీ ముందు ఎందుకు పెడుతున్నాం అంటే ఇవన్నీ కూడా ఒకసారి మీకు తెలియని విషయాలు కావు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎంపీలు పార్లమెంట్లో వాళ్ళకు తెలియని విషయాలు కావు. కాకపోతే మేము మళ్ళొకసారి వీటిని ప్రజల దృష్టికి అసలు ఎందుకు ఏమవుతుంది, పార్లమెంటు 18వ లోక్సభ మొట్టమొదటి బడ్జెట్ సమావేశం ముందు 16-17 లోక్సభలలో ఏం జరిగిందో మనకు తెలియదు. తెలంగాణ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 18వ లోక్సభలనైనా తెలంగాణకు అన్యాయం జరగొద్దు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణపై విపక్ష పెట్టకుండా తెలంగాణను కూడా ఒక గుజరాత్గా అనుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి భారతదేశానికి ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సరి అయినటువంటి గవర్నెన్స్ అందాలి. పార్టీలు విభిన్నంగా ఉన్నా కానీ, అక్కడ బీజేపీ పాలిత ప్రాంతం కాకున్నా కానీ, ఇతర పార్టీలు ఉన్నా కానీ ప్రజలను ఒకే తీరుగా చూడాలి. ఇవాళ నేను భువనగిరిలో గెలిచినా అంటే నాకు 6 లక్షల ఓట్లే వచ్చినాయి కానీ 6 లక్షల ఓట్లకే సేవ చేస్తా అని చెప్పనీక లేదు. 18 లక్షల ఓటర్లకు న్యాయం చేసే విధంగా పరిపాలిస్తేనే మరి ఒకసారి వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. ప్రధానమంత్రి గారికి కూడా మొట్టమొదటిసారిగా ఈసారి తెలంగాణలో వాళ్ళు గర్వంగా చెప్పుకొని మననే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకుర్రు ఎంపీలందరూ. ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏది కూడా కన్స్ట్రక్టివ్ లైన్ మాట్లాడలే వాళ్ళు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ 8 మంది ఎంపీలను గెలిపించినందుకు మేము ఈ అంశాల మీద పోరాటం చేస్తాము. ఇక నుంచి మీకు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అటు ఇక్కడైతే వాళ్ళెవరు బీజేపీ వాళ్ళు 8 మందిని గెలిపించినందుకు తెలంగాణకు కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ
8 మంది గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేస్తామని చెప్పడంలో ఫెయిల్ అయ్యారు మన ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో. ఏమైనా కాంగ్రెస్ పార్టీని దూషించడం, కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అయింది, ఈ పథకాలు లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమీ మార్పు రాలేదు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద వాళ్ళు మాట్లాడేది తప్ప మేమేం చేస్తాము? మమ్మల్ని నమ్మి తెలంగాణలో 8 మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే మేము ఈ మొట్టమొదటి 22వ తారీఖు బడ్జెట్ సమావేశంలో మా కార్యాచరణ ఏందని చెప్పని పరిస్థితి వాళ్ళది ఉంది. కాబట్టి ఈరోజు నేను గుర్తుకు చేస్తున్న వాళ్ళను, ఎందుకంటే 22కు అందరూ వస్తారు. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ 16వ తారీఖు. ఈరోజు అంటే ఇంకా వారం రోజులు ఉంది. వచ్చే సోమవారం, ఇవాళ మంగళవారం, వచ్చే సోమవారమే సభ స్టార్ట్ అవుతుంది. ఈలోపు అందరూ కూడా ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో నేను ఇది ఒకసారి మీ అందరితోటి ఇక్కడ నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు జిఎస్టీ మీ అందరికీ తెలుసు, దక్షిణ భారతదేశం నుంచే మేజర్ కాంట్రిబ్యూటర్స్ జిఎస్టీకి. జిఎస్టీ వసూలు మీరు ఒకసారి చూస్తే స్టాటిస్టిక్స్, సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎస్పెషల్లీ తెలంగాణ కూడా హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ జిఎస్టీకి. కానీ తిరిగి రావాల్సింది వస్తలేదు. ఏదైతే మనం కడుతున్నామో కట్టించుకుంటారు, కానీ తిరిగి ఇచ్చే దాంట్లో వాళ్ళకు విపక్ష ఉంది. వాళ్ళు సరైన విధంగా జిఎస్టీ కట్టిన తర్వాత అన్ని రాష్ట్రాలకు ఏదైతే విధంగా ఆ పర్సంటేజ్కి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ పర్సంటేజ్ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే త్రిపుల్ ఆర్ అనేది మీ అందరికీ తెలిసి ఈరోజు తెలంగాణలో అందరూ మాట్లాడుకునే అంశం. త్రిపుల్ ఆర్ అనేది చాలా గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ప్రజల కోసం అవసరం ఉంది. ఎందుకంటే అది ఒక లైఫ్ లైన్ లాంటిది. దగ్గర తెలంగాణ మొత్తం సెంటర్లో నుంచి, అంటే ఇప్పుడున్న ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యన కూడా 30 కిలోమీటర్స్ 25-30 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్ చేయాలని, ఎందుకంటే మనకు ఉన్నటువంటి యువత ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు చదువుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి పని చేయడానికి కష్టం ఎందుకవుతుందంటే ఇన్ఫ్లేషన్. అంటే తలసరి ఆదాయానికి ఖర్చుకు అంతన పొంతన లేదు. వీళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళు సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చులు ఎక్కువవుతున్నాయని చెప్పి చాలామంది ఉద్యోగాలు చేస్తలేరు. ట్రిపుల్ ఆర్ని కనుక మనం ఇమీడియట్గా డెవలప్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే దీంట్లో కూడా నార్థన్ పోర్షన్ అయిపోయింది, సదర్న్ పోర్షన్ని టోటల్గా పెండింగ్ పెట్టారు. దీని మీద కూడా వాళ్ళు అక్వైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దేంట్లో కానీ అగ్రెసివ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ట్రిపుల్ ఆర్ అనే ప్రాజెక్టు ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ట్రిపుల్ ఆర్ అనే ప్రాజెక్టు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మనం కొన్ని స్టేట్ హైవేస్ని నేషనల్ హైవేస్గా పరిగణనలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు పదే ప్రయత్నం చేసి దగ్గర 15 స్టేట్ హైవేస్ని నేషనల్ హైవేస్ చేయమని చెప్పినాం. 15. ఈ 15లో 2-3 నా పార్లమెంట్ చెప్తా. భువనగిరి టు చిట్యాల ఉంది, చౌటుప్పల్ టు సంగారెడ్డి వయా షాద్నగర్. వీటన్నిటినీ కూడా నేషనల్ హైవేస్ కింద పరిగణ చేసి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతే స్టేట్కి సపోర్టింగ్ సిస్టమ్గా ఉంటుంది. అయితే ఇవన్నీ నేను ఎందుకు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ముఖ్యమైన అంశాలు అంటే, ఈ ముఖ్యమైన అంశాలు మరొకసారి గుర్తుకు చేసుకోవడమే. మనకు తెలియదని కాదు, మన ప్రజలకు తెలియదని కాదు, కానీ ఛాన్సాలు ఏమైందంటే ఏం జరుగుతుంది పరిస్థితి ఏందో అర్థం కాక ఏదో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల మీద పక్క పార్టీలు బురద చల్లడం మీరు చూస్తుర్రు. ముఖ్యమంత్రిగా 6 నెలలు అయిన తర్వాత కూడా తెలంగాణలో ఒక స్వేచ్ఛ అనే పాలన, ఈ స్వేచ్ఛ అనే పాలన ఏంటంటే సెక్రటేరియట్ భవనానికి ప్రజలకు తెలిసి వినతి పత్రాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసినాం. అక్కడ కూడా ప్రజలు వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రజాభవన్, జ్యోతిరావు పూలే ప్రజాభవన్ చేసినాం దాన్ని. తర్వాత ఆయన వీలైనంత వరకు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ తప్పించుకోవట్లేదు. పదే 100 రోజులకే ఇచ్చిన పథకాలు ఇస్తలేరంటారు. మేము అధికారంలోకి రాకముందు తెలంగాణ ప్రజలకు కానీ అపోజిషన్ పార్టీలకు కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు. మేము వచ్చిన తర్వాత 2 నెలలు దాని మీద అవగాహన తీసుకుంటే 7 లక్షల కోట్లు అందాదా ఉన్నాయి. ఈ బకాయిలన్నీ కూడా సివిల్ సప్లైస్ నుంచి మొదలు పెడితే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే అన్ని డిపార్ట్మెంట్లలో బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చీకటి జీవోలు తీయడం వల్ల, ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం నడపకపోవడం వల్ల గత 10 ఏళ్లలో ఇవన్నీ పేరుకుపోయి ఉన్నాయి. మేము ఇచ్చిన గ్యారంటీలు ఎలక్షన్ల ముందు ఇచ్చినాం. ఎందుకంటే ఒక హెల్తీ స్టేట్లు మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉందని మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేము ఒక హెల్తీ స్టేట్ ఉందనుకున్నాం. పోనీ ఉండొచ్చు కొన్ని అప్పులు, కానీ మనం ఉన్న రాబడితోటి మనం నడుపుకోవచ్చు సంసారం అనుకొని వచ్చినాం. కానీ మేము వచ్చి సెక్రటేరియట్లో మా మంత్రులందరూ రాత్రి పగలు 18 గంటలు పనిచేసి అన్ని వెలికి తీస్తే
చీఫ్ సెక్రటరీలను పిలిచి ఈ బండారం అంతా బయటపడ్డది. దాని నుంచి కోలుకుంటూ ఒక్కొక్కటిగా, ముఖ్యంగా ఈరోజు మొత్తం పేపర్లు చూస్తే మీకు ఒకటే, రైతు రుణమాఫీ మీద ఒక క్లారిటీ ఇచ్చారు. దాని మీద కూడా బురదల్లే ప్రయత్నం చేస్తారు. షరతులు ఏందని మేము ఇచ్చినది ఏంది, 2019 నుంచి 2018 నుంచి 2023 దాకా ఎవరైతే 2 లక్షల వరకు లోన్లు తీసుకున్నారో వాళ్ళకు లోన్లు క్లియర్ చేయడం అనేది మేము ఇచ్చిన కమిట్మెంట్. దాంట్లో అవసరమైన వారికి, ఎవరైతే నిజంగానే రుణం తీసుకున్న వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కొంచెం ప్రక్రియ చేయాల్సి వస్తుంది, లిమిటేషన్స్ పెట్టాల్సి వస్తుంది, స్క్రూటినీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సరిగ్గా నడిపించాలంటే స్క్రూటినీ చేసి సిస్టమేటిక్గా చేస్తేనే కదా. 100 days అన్నాక కూడా మేము ప్రజాపాలన పెట్టి 1 కోటి అప్లికేషన్లు తీసుకున్నాం. ఏది, ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరికి రేషన్ కార్డు లేవు, ఎవరికి పింఛన్లు వస్తలేవు, ఇవన్నీ కూడా మేము తెలుసుకున్నాం. సో ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సరిగ్గా సహాయ సహకారాలు అందించి తెలంగాణ ప్రజల కష్టాలు గట్టుకెక్కియాలని కోరుకుంటూ, ఈ జరగనున్నటువంటి పార్లమెంటు 22వ తారీఖు నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలలో ఈ ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా నేను మీకు ఇది అందరికీ కూడా దీన్ని వాట్సాప్ చేస్తా ఒకసారి. ఎందుకంటే మీకు కూడా ఒక బ్రీఫింగ్ ఉంటుంది, మీకు కూడా దీని మీద, ఎందుకంటే నాకు కూడా కొత్త ఎంపీని, నాకు కూడా ఏం లేదు, నేను కూడా ఒక అవగాహన తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం మీ ముందు. అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఈ డాక్యుమెంట్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఓపెన్ ఫైల్ ఇది, ఏమేమి పెండింగ్ ఉన్నాయి అనేది తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. పెండింగ్ ఎక్కడి నుంచి ఉన్నాయి అనేది కూడా తెలియనియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే రాష్ట్ర ప్రభుత్వాలే అన్నీ, రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కు ఉన్నటువంటి మధ్య సంబంధం, బీజేపీ 10 ఏళ్ల నుంచి ఇక్కడ పరిపాలిస్తున్న విషయం, నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు, తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు అనే విషయాన్ని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనం తెలియజేసినప్పుడే మిగతా బీజేపీ నాయకులు అట్లీస్ట్ ఇదంతా చూసి 8 మంది ఎంపీలు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తారు. ఏం అడగకపోతే అందరు 22వ తారీఖు వస్తారు, 12వ తారీఖు వెళ్ళిపోతారు, సమస్యలు మళ్ళీ అక్కడే ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు హౌస్ స్టార్ట్ అయిందో తెలియదు. ఈలోపు చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి రాష్ట్రానికి. ఇవి నెరవేర్చినట్టయితే మేమేదో సక్సెస్ఫుల్గా లీడ్ చేసి మేమేదో మంచి పేరు తెచ్చుకోవడం అనేది ఒక అంశం అయితే, మనందరికి ఓటేసిన తెలంగాణ ప్రజల మంచి కూడా అవసరమే కదా. రాజకీయ కోణంలో చూడొద్దు దీన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం సహాయ నిరాకరణ చేస్తాం, వాళ్ళు అడిగిన అన్ని ఇస్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా బ్రహ్మాండంగా చేసి మంచి పాలన కింద వాళ్ళు కంటిన్యూగా పవర్లు ఉంటారేమో, ప్రజలకు దగ్గర అవుతారేమో, కాబట్టి మనం ఏదో కిర్కాసో తిరికాసో పెట్టి దీన్ని ఇట్లనే పెండింగ్ పెట్టాలన్నటువంటి ఆలోచనలు ఉండొద్దని, మనమందరం కన్స్ట్రక్టివ్గా పనిచేయాలని. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 0కు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్లమెంట్లో, లోక్సభలో వాళ్ళ ప్రాతినిధ్యమే లేదు. అంటే ఎవరిది ఉన్నట్టు? అయితే మీది లేదా మాది. మీదేంది కన్స్ట్రక్టివ్ రోల్, మీరు గవర్నమెంట్లు ఇక్కడ. మేము గవర్నమెంట్లో తెలంగాణలో ఉండి తెలంగాణకు జరగాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తూ మేము ఇక్కడికి వచ్చి అపోజిషన్లో కూర్చున్నాం. మనం అందరం 16 మందిని ఒక పాజిటివ్ లైన్లో పనిచేసినట్టయితే రాష్ట్రానికి డెవలప్మెంట్ జరుగుద్ది. కాబట్టి అందరూ పార్లమెంట్ సభ్యులు సహకరించి 22వ తారీఖు నుంచి కావాలంటే అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసి కూడా మాట్లాడుకోవచ్చు. ఏమి సాధించాలి, ఏం అడగాలి, తెలంగాణ మనందరినీ గెలిపించి పంపించినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఢిల్లీకి పంపించినందుకు నా బాధ్యతగా నేను మా భువనగిరి పార్లమెంట్ సమస్యల మీదనే కాకుండా తెలంగాణలో ఉన్న ఇష్యూస్ మీద కూడా ఒక ఆలోచనకు రావాలని ఈరోజు ఫస్ట్ టైం నేను గౌరవ్ ఉప్పల్ గారు, రెసిడెంట్ కమిషనర్ గారిని కలిసి గత రిప్రజెంటేటివ్స్ గతంలో ప్రభుత్వం చేసినట్టు రిప్రజెంటేషన్స్ పెండింగ్ ఉన్న అంశాల మీద ఒక అవగాహనకు వచ్చి మీ ముందు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది నేను. బేసిక్గా మీరు అనేది లాస్ట్ 24 అవర్స్లో ఏమైంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకునే అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది, లేకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వాల మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఒక పార్లమెంట్ ఎంపీగా ఈరోజు ఇక్కడ ఉన్న దాని మీద నేను ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే దాని మీద నేను కూడా తెలుసుకోవాలి కదా, ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళు. మీరు అడిగింది కరెక్టే, కానీ దానికి అట్లీస్ట్ క్లారిటీ ఉండాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అప్లై చేస్తే ఒక కాలేజ్ కూడా అప్రూవల్ రాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అయిపోయిందని చెప్పి మన మాజీ
మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అంటే సకాలంలో స్పందించి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్ని కనుక ప్రొవైడ్ చేసినట్లయితే కనీసం 2 పర్మిషన్ వచ్చేది 8 అప్లై చేస్తే 8 మీ వైపు వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత అందుకే మీ ముందు వచ్చిన ముఖ్యమంత్రి గారు ప్రతి అంశం మీద మెడికల్ కాలేజీలు ఐఐఎం ఐహెచ్టి అన్నిటి మీద కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తారు. మా సైడ్ నుంచి ల్యాండ్ ఎక్వైజేషన్ విషయంలో కానీ ఏమైనా పెండింగ్ ఉంటే అగ్రెసివ్గా పనిచేయడానికి సిద్ధంగా ఉండడం కాబట్టి రావడం జరిగింది. గత ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా 6 నెలల ప్రభుత్వంలో మీకు నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఫస్టే చెప్పిన 3 నెలలే మనం ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగినాం. మీ అందరికీ తెలుసు 3 నెలలు ఎలక్షన్ కోడ్లోనే పోయినాం మనం. ఎలక్షన్ కోడ్లో అధికారులు నాయకులు అందరూ కూడా ఎవరు కూడా దేని మీద యాక్టివిటీ లేకుండా ఓన్లీ ఎలక్షన్ ప్రాసెస్లోనే ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క సెషన్లో ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా మాతో డిస్కస్ చేయబోతున్నారు ఇష్యూస్ ఏమైతే పెండింగ్ ఉన్నాయో ఇక్కడికి వచ్చి కూర్చుంది. అందుకు మీరు అడిగిన ప్రశ్న 8 మెడికల్ కాలేజెస్ ఒక మెడికల్ కాలేజ్ కూడా రాలేదన్నది ఇవన్నీ అంశాలు కూడా రాలేదనే కదా మనం ఇక్కడ కూర్చుంది. దీంట్లో వైఫల్యాలు కాంగ్రెస్ ఉన్నాయి అంటే కాంగ్రెస్ వచ్చి 6 నెలలే అయింది అధికారంలో. బీఆర్ఎస్ చెందినటువంటి కీలక నేతలు ఢిల్లీలో వచ్చి బీజేపీ ముఖ్యులతో చర్చలు జరిపారు. వీళ్ళని ఇట్లాంటి రకరకాల ఊహాగానాలు వాళ్ళు చేసిన రకరకాల ప్రతిపాదనలు చేశారు బీజేపీ ముఖ్యులు కనుక. మీరేమో సహకరించమని కలిసి రావాలని బీజేపీ వాళ్ళకి ప్రతిపాదన చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా అండి, బీజేపీ వాళ్ళు రాజకీయాలు చేస్తురని చెప్పి నేను ఇక ప్రెస్ మీట్ పెట్టి మనం అందరం రాజకీయాలు చేసే ప్రజలలో ఓట్లు తెచ్చుకున్నాం. నా పార్టీ ఏం చేస్తుంది నీ పార్టీ ఏం చేస్తుంది అని చెప్పి వాళ్ళకేదో అప్పర్ హౌస్ లేదో సంఖ్య తగ్గుతుందని చెప్పి నిన్ననే మనం చూసినాం. ఎందుకంటే 20 మంది సభ్యులు రాజ్యసభ సభ్యులకు మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి. సభలో వాళ్ళకు సంఖ్య తగ్గుతుందని ఏమన్నా వాళ్ళు బీఆర్ఎస్ తోటి చర్చలు చేసుకుంటారో మనకు తెలియదు. అది వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్. నేను లోక్సభలో రాజ్యసభ సబ్జెక్ట్ లోక్సభ విషయానికి వచ్చేసరికల్లా ఈరోజు బీఆర్ఎస్ అనేది లేదు. ఇక వాళ్ళు ఎట్లాగో తెలంగాణలో ఎమ్మెల్యేలు కూడా ఆగే పరిస్థితిలో లేరు. లోక్సభలో ఎట్లాగో వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కూడా గతంలో టీడీపీ వాళ్ళు కనుక 4 పోయి విలీనమైనట్టు వాళ్ళు ఏమైనా మంతనాలు చేసుకుంటారేమో తెలియదు. ఇప్పుడు బేసిక్గా ఆఫ్ రికార్డ్ చాలా చెప్పొచ్చు నేను. మీరు ఎట్లాగో మీరు ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పత్రికా మిత్రులకు 100 తెలిసి ఉంటాయి విషయాలు ఇక్కడ ఏం జరుగుతుందో. నేను ఢిల్లీ నుంచి ఢిల్లీకి ఈరోజే వచ్చిన కాబట్టి నాకు ఇక్కడ ఢిల్లీలో ఎవరితో మంతనాలు చేస్తారు ఎవరితోటి మాట్లాడరు. తెలంగాణ అంశాల మీద కొద్దిగా అవగాహన ఉంది కానీ ఢిల్లీ అంశాల మీద ఏ పార్టీ ఎప్పుడు బీజేపీ కూడా ఎక్స్పర్టే. ఒక పక్కన కిషన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగాన్ని రోడ్డు మీదకి ఈడ్చిరని చెప్పారు. నేను పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన బాబు మరి 3 రోజుల క్రితమే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకొని డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చారు మీరు. నేను అనేది ఏంటంటే మనం మాట్లాడే ముందు మన బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారని ఏ రాష్ట్రాలలో ప్రభుత్వాలు గులగొట్టినామని చూసుకొని మాట్లాడాలి. ఉట్టిగానే మా తెలంగాణ ప్రజలు పేపర్ చదవరు, తెలంగాణ ప్రజలకు చదువు రాదు, తెలంగాణ ప్రజలు ఓన్లీ తెలంగాణ అంశాల మీదనే అవగాహన ఉంటుందని చెప్పి ఇక అందరికీ ఎవరికి ఏం తెలియదని చెప్పి వచ్చి ముచ్చటైపోతే ఏమైంది? ఇవాళ రేపు అన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. 5 నిమిషాలలో గూగుల్లో కొడితే బీజేపీ ఏ రాష్ట్రాలలో డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేస్తుందని చెప్తే ఇమీడియట్గా వచ్చేస్తుంది. 4 రోజులు కాలేదు 9వ తారీఖు నాడు ఎమ్మెల్యే జాయిన్ అయింది మధ్యప్రదేశ్లో, మంత్రి పదవి ఇచ్చారు. సో నేను అనేది ఏంటంటే తెలంగాణలో కూడా చేరికలు అనేవి జరుగుతున్నాయి. మీరే మీ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రోజుకు చేర్చుకుంటూనే ఉన్నారు. మేము చేర్చుకోవట్లేదు, వాళ్ళు వస్తున్నారు. చేర్చుకోవడం అంటే కేటీఆర్ గారు చెప్పారు చూసినావా? ఇదండి నేను చెప్తా. కేటీఆర్ గారు చెప్పిన ప్యాకేజ్ ఉంది కదా, ఏది కేటీఆర్ గారు ఏమంటారు, మేము విలీనం చేసుకున్నాము, మీరు జాయిన్ ఒక్కొక్కరు చేసుకుంటారు, అది ప్రజాస్వామ్యబద్ధం కాదు. ప్యాకేజీలు ఇచ్చి విలీనం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చి తెచ్చుకోరు. మేము మంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే లేదని ఆల్రెడీ చెప్పినాం. జాయిన్ అయ్యేటోళ్ళు అన్కండిషనల్గా జాయిన్ అవుతుర్రు. జాయిన్ అయ్యేటోళ్ళు ఎందుకు జాయిన్ అవుతుంటే స్వేచ్ఛ అనే పాలన చూసిన తర్వాత 10 ఏళ్ళుగా మేము దీంట్లో తెలంగాణలో మేము ఎమ్మెల్యేలుగా ఉండి కూడా బానిస బతుకులు బతికినాము. ముఖ్యమంత్రిని కలుద్దామన్నా 6 నెలల కన్నా ముఖ్యమంత్రి కలిసే ప్రసక్తే లేకుండే అప్పట్లో. మీరికే తెలుసు 2014 నుంచి 2024 దాకా ఎంతమంది ఎమ్మెల్యేలు రోజు సీఎం గారిని కలిసి చెప్పారు. మరి ఇలా 2023 నుంచి ఈ 6 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు? ఇంటికాడ ఉంటారు. ఎన్నింటికి లేస్తాడు? 7ంటికి లేస్తాడు. ఎన్నింటికి కలవచ్చు? ఎమ్మెల్యేలకు ఎంపీలకు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఆడ పోతే సెట్లే చెప్తారు ఏమని, ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ సో అండ్ సో కాన్స్టిట్యున్సీ అంటే డైరెక్ట్ లోపల ఎంట్రీ. సరే, ఆ అంశం పోయి కలవడం అనేది గ్యారంటీ. సబ్జెక్ట్ ఎంత డిస్కషన్ ఉంటుంది, ఎంత టైం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి అనేది కాదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజా సమస్యల మీద ప్రజలచే గెలవబడ్డటువంటి నాయకులతోటి మాట్లాడటానికి ఇవ్వడమే స్వేచ్ఛ. మరి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు, మేము 10 ఏళ్ళ నుంచి చాలా మిస్ అయిపోయినాము,
ఇక మేము రేవంత్ రెడ్డి గారు ఏమటుండి రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ కాదు, లేకపోతే పార్టీలు మారితే ఇక్కడ మంత్రి పదవిలో గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు ప్యాకేజీలు లేవిడా. కేవలం 10 ఏళ్ళు ప్రజలకు మనం అందుబాటులో ఉండి సేవ చేసుకోలేకపోయినాం. ఇప్పుడన్నా గెలిపించారు, ఈసారన్నా సేవ చేసుకుందామన్న ఆశతోటి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఎందుకంటే ఫిరాయింపుల కాదనేది స్పీకర్ గారు దానికి ఒక బాడీ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, రాజ్యాంగం రాసిన వాళ్ళు, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఢిల్లీలో వచ్చి ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ అంశము, అదే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. మేము మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడే క్లియర్గా చెప్పినాం. ఏమని చెప్పినాం? 39 సభ్యులు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మంచి అపోజిషన్ పాత్ర పోషించి మా తప్పులను అసెంబ్లీ వేదికగా నిలబెట్టాలని వారిని కోరుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొట్టమొదటి సభలో కేసీఆర్ గారు రాలే, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు, కింద పడ్డ కేసీఆర్ కృష్ణా జలాల కోసం నల్గొండ దాకా పోవచ్చు, అసెంబ్లీకి మాత్రం రాడు. మరి వాళ్ళందరూ ఇవన్నీ చూసి ఈయన దగ్గర పరిపాలన లేదు. ఇంకో అంశం చెప్తా, ఎందుకు వస్తురో మీరు కూడా వినాలి. 8 మంది ఎంపీలు గెలిచారు బీజేపీ నుంచి. ఇక అవన్నీ నా గురించి చెప్తా. భువనగిరి పార్లమెంట్లో 70,000 వచ్చినాయి ఎవరికి? బీజేపీకి. 7 నియోజకవర్గాలు కలిపి 4,40,000 వచ్చినాయంటే ఎవరు దానం చేసిర్రు? ఎవరు ఈ ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేసిర్రు? వాళ్ళ రాజకీయ మనగడ కోల్పోయి మరి బీజేపీని బతికించింది ఎవరు? మంచి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి 10 సంవత్సరాలుగా తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థులను బలపరిచే విధంగా కూడా ప్రచారం చేయలేదు కదా. వాళ్ళు కావాలనుకుంది ఏంది? ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోవద్దు, ఎట్టి పరిస్థితి బీజేపీ పోయినా పర్లేదని రాజకీయం చేశారు. అది చూసిన ఎమ్మెల్యేలు ఏం చేశారంటే వాళ్ళు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు, ఇక మనం ఇక్కడ బతుకుండే ప్రయోజనం లేదని చెప్పి ఇళ్ళకి వస్తారు. ఏందన్నా ఏదన్నా అడిగాను ఓపెన్గా అడుగు, నాకు తెలిస్తే చెప్తా, లేకపోతే చెప్పా. సిట్టింగే అని నా దాని గురించి ఎందుకు చెప్పినా అంటే, నా సిట్టింగే కానీ బీజేపీ గురించి చెప్పిన, నాకు చెప్తలే నా విన్నింగ్ గురించి. బీజేపీకి వచ్చిన ఓట్లు చెప్తున్నా నేను. బీజేపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. 7 నియోజకవర్గం యావరేజ్గా 10,000 వచ్చినాయి. పార్లమెంట్కి వచ్చేసరికి 4 లక్షల చిల్లర వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో ఉన్న బీఆర్ఎస్, ఎందుకంటే మా బెల్ట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్. అంటే గతంలో 2 ఎమ్మెల్యేలు ఉండే ఆడ. 3 నెలల్లోనే వీక్ అయిందా? మీరు నేను అనేది ఒకటే అండి, మోడీని చూసేసిర్రా, మోడీని చూసేయలేదా? నేను అనేది బీఆర్ఎస్ చేసే పని చేయలేదంటున్నా. బీఆర్ఎస్ పెట్టే క్యాండిడేట్ని కరెక్ట్గా పెట్టి వాళ్ళని బలపరిచి వాళ్ళ ప్రచారంలో క్రియాశీలకంగా తిరిగి ఏదైతే ఒరిజినల్ స్టైల్లో బీఆర్ఎస్ రాజకీయం చేస్తూ ఆ రాజకీయం చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండకపో. కాంగ్రెస్కి 12 సీట్లు వచ్చేటి. మీరు ఇవాళ పేపర్ చదివి రాత్రి ఎవరిని పట్టుకుర్రు. నేను అనేది ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఓవర్ నైట్ 6 నెలల్లో వచ్చి మన దగ్గర ఏం బ్రహ్మాస్త్రాలు అవి ఉండవు. ఏది అన్నీ ఇదేంది 10 ఏళ్ళ నుంచి కూరుకుపోయినటువంటి చెత్తను ఎత్తాలంటే 6 నెలలు ఎత్తుతారా? 5 ఏళ్ళు ఇచ్చిర్రు అధికారం ఎవరు? తెలంగాణ ప్రజలు. 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు మాకు 5 ఏళ్ళు పర్ఫామ్ చేసుకునే టైం ఇవ్వాలి కదా. 5 రోజులకే బయటకు వచ్చిర్రు ఆ దొరలు. వచ్చే కూల్ చేస్తాం, ఒక్క తన్ను అంతే అవతల పడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఇప్పుడు తన్నులు ఎవరు తింటారో చూస్తున్నారు మీరు. మేము అనలే 5 డేస్, మీకు తెలుసు కదా, నిజమా కాదా? 5 రోజులల్లా బీఆర్ఎస్ నాయకులు వచ్చి అయిపోయా ఇక 1 నెల రోజుల్లో కూలేస్తాం, 1 నెల రోజుల్లో గవర్నమెంట్ కూలేస్తున్నాం, ఇక గవర్నమెంట్ ఉండదని చెప్తేనే కదా ఈ పరిస్థితి. అవును, మరి వాళ్ళు ఆ పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరో కడియం శ్రీహరి గారు మాట్లాడి, ఇంకా పల్లరాజేశ్వర రెడ్డి మాకు నువ్వు ఓన్లీ నువ్వు కావాలని కౌంటర్ రిఫ్లెక్షన్ చేస్తున్నావు. నేను అనేది ఏంటంటే, అప్పుడున్న నాయకత్వం అట్లా మాట్లాడటం వల్లనే ముఖ్యంగా ఈరోజు ఈ సమస్య వచ్చి పడ్డది. ఈ డిఫెక్షన్స్ అనేది మల్టిపుల్ డిఫెక్షన్స్ అందుకే అవుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలు మాట్లాడుకుంటూ పోతే 1 గంట సేపు కూడా మనం చర్చా వేదిక పెట్టుకోవచ్చు. ఇలా ఆడ మరి ఎవరు మరి రోజు మీరు కూడా భలే ఆ ఎమ్మెల్యే పేరు చెప్పండి ఒకసారి, చెప్తే ఆ ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. ఆయన వస్తే అక్కడ కష్టమైంది కదా. జనగాం ఉమ్మడి జిల్లాలో రాదు బ్రదర్, సూర్యాపేట వస్తుంది. జనగాం వచ్చి వరంగల్ జిల్లాకు ఉంది. నువ్వు నా పార్లమెంట్ అడిగినప్పుడు జనగాం వస్తుంది. నువ్వు సూర్యాపేట అనేది నల్గొండ జిల్లాలో వస్తుంది. ఆ సూర్యాపేటలో ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి గారికి ఉన్న సంబంధం, గత ముఖ్యమంత్రికి ఏది కేసీఆర్ గారికి ఉన్న సంబంధం తెలుసు. అటువంటిలో ఒక బాడీలో ఒక పార్టీని వదిలిపెట్టలేడు కదా. మరి సాయంత్రం కార్యక్రమాలలో ఏమన్నా
ఏమంటారు ఏమంటారు సాయంత్ర కార్యక్రమంలో అబ్జెక్షన్స్ వస్తాయా నాకు తెలుగు సరిగ్గా రాదు, తోడు కూడా కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.